హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉమా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులకి వీడియో పెడుతున్నాను. సో ఏం లేదండి, ఈ వర్షాకాలం కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. జబ్బులు బారిన పడకుండా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. సో అందరికీ ఫేవరెట్ అయిన ఫుడ్ చేపల ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే వీడియోలో చెప్తానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, ఓకేనా? ఎక్కువ ఆయిల్ కూడా యూస్ చేయకుండా సింపుల్గా ప్రిపేర్ చేస్తానండి, సరేనా? ఫస్ట్ ప్రిపరేషన్ వచ్చేసి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఇంట్లోనే అయితే మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో తర్వాత అందులో తగినంత కారం, అలాగే సాల్ట్ వేసేసుకుని, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం పసుపు వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. చాలామంది ఉత్తి పసుపు, కారం, ఉప్పు మాత్రమే పడతారు. ఇలా మసాలా కూడా పట్టించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసేయాలండి. చూసారా, మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు నేను 1 కిలో చేపలు అయితే తీసుకున్నానండి. అవి కూడా సన్నగా కొట్టించుకోవాలండి ముక్కలు. సో ఇంకా వాటికి అయితే మసాలానంతా పట్టించేయాలండి. ఎక్కువగా పట్టించినా పర్వాలేదు, లైట్గా పట్టించినా పర్వాలేదు. నేనైతే మసాలా ఎక్కువగానే కలుపుకున్నాను కదా, సో నేనైతే దలసరిగా పట్టిస్తున్నానండి మసాలా. ఇలా అన్నింటికి పట్టించేసేయాలండి. ఇలా అన్నింటికి పట్టించేసానండి. చూసారా మీరే ఎంత ఎక్కువగా పట్టించానో మసాలా. సో ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుని ఒక 30 మినిట్స్ అయితే అలా నాననిచ్చేయాలండి. ఇంతలోనే మనం స్టవ్ వెలిగించుకుని ఇంకా ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, ఒక 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. నేను పెద్ద చెంచాలతో 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చేప ముక్కలు, సో అవి ఒక్కొక్కటిగా పెనం మీద వేసేసేయండి. సో ఇలా అంతా పేర్చేసారు కదా, ఇంకొంచెం మసాలా ఏమన్నా పైన మిగిలి ఉంటే కనుక పైన వేసేసేయండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని పైన వేసుకుని ఇంకా మూత పెట్టేసేయాలి. ఒక 15 మినిట్స్ వరకు అస్సలు ఓపెన్ చేయొద్దు, ఎందుకంటే ముక్క ఉడుకుతుంది కదా. ఆవిరికి ముక్క అంతా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకుని చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా మనం తిరగేసేసుకోవచ్చు. కిందది పైకి పెట్టుకోవాలి, అన్నీ కూడా ఇలాగే తిరగేసుకోవాలి. ఆల్రెడీ వీడియోలో కనిపిస్తున్నది కదా, కొంచెం కొంచెం అయితే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ కూడా చేంజ్ అయిన తర్వాత ఇంకొకసారి వెనక్కి తిప్పుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మంట ఎక్కువ పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ ఎప్పుడు కూడా. ఇంకా అయితే దగ్గరగా పేస్ట్ చేసుకోండి ముక్కల్ని. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో ఇంకా ఆయిల్ పీల్ చేసినట్టయితే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మనకి ఇలా తినడమే హెల్దీ అండి. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ ఆయిల్ వేసేసి అందులో చేపలను వేసేసి ఫ్రై చేసేస్తూ ఉంటారు. సో అలా తింటే కూడా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. అలాగే ఆయిల్ కూడా వేస్ట్ అయిపోతుంది కదా. సో అవన్నీ ఎందుకు చెప్పండి, ఇలా సింపుల్గా ఏదైనా ఫిష్ ఫ్రైయే కదా, ఎలా చేసుకున్న ఫ్రై లాగే వస్తుంది. సో నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. సో నా వీడియో చూసి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది ఇలాగే చేస్తారని, కాకపోతే నా వంతు ఏంటంటే నేను చెప్తున్నాను అంతే. ఇలా మళ్ళీ ఒకసారి ముక్కలన్నీ తిరిగేసేసుకున్న తర్వాత ఇంక ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ప్లేట్లో తీసేసుకోవడమే. మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే ముక్క బాగోదు, మాడిపోతుంది.
సో ఇంక ఇలా మీడియంలో తీసేసుకుంటే బాగుంటుంది. ఇంకా చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరే చూస్తున్నారు కదా. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఫుడ్ ఏదైనా తినచ్చండి. అది బయట కొనుక్కొని తింటే మాత్రం చాలా అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సేమ్ మేము కూడా అలాగే ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడైతే క్యూర్ అయిపోయిందిలేండి. మీరైతే ఆ తప్పులు చేయొద్దు. ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని న్యాచురల్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్తీగా కూడా ఉంటారు. సో నా ఫిష్ ఫ్రై నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.